హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు టీఎల్జీ స్టడీస్. ఓకే, 10వ తరగతి ఇంపార్టెంట్ పాయింట్స్ 10వ తరగతికి సంబంధించి టెట్లో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ అనేటువంటిది మనము తెలుసుకుంటున్నాము. ఆ తెలుసుకునేటువంటి సందర్భంలోనే ఇంకా కొన్ని అంశాలను చూద్దామండి. మరి ఇక్కడ ఆల్రెడీ 2 పాఠాలు అయిపోయాయి. 3వ పాఠం పేరు 10వ తరగతిలో వీర తెలంగాణ అనేటువంటి పాఠ్యభాగం. వీర తెలంగాణ పాఠ్యభాగం ఓపెన్ అంటే మొదట్లో ఒక పద్యం ఉన్నది, అదే పాట ఉన్నది, తెలంగాణ పోరాట పాటలు అనేటువంటి దాంట్లోకి వెళ్ళి ఈ తెలంగాణ పోరాట పాటలు ఎవరివి అని అంటే వెలపాటి రామారెడ్డివి. ఏంది అని అంటే కొత్తపల్లి రంగారావు, తెలంగాణ సాయుధ పోరాటం ఏమో వెలపాటి రామారెడ్డి. ఇక్కడ తెలంగాణ పోరాట పాటలు ఎవరు అంటే కొత్తపల్లి రంగారావు. తెలుగు గుండెల బిగువు తెలిపింది తెలంగాణ, తెలుగు జోదుల తెగువ చూపింది తెలంగాణ, తెలుగు గుండెల బిగువు తెలిపింది తెలంగాణ, తెలుగు జోదుల తెగువ చూపింది తెలంగాణ. ఇది కొత్తపల్లి రంగారావు. వీరులను కన్నట్టి తెలంగాణ తల్లి యొక్క గొప్పతనాన్ని ప్రశంసించడమే ఈ పాఠం యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఈ వీర తెలంగాణ అనేటువంటి పాఠ్యాంశాన్ని రాసింది ఎవరు అని అంటే దాశరథి అని అంటే దాశరథి కృష్ణమాచార్యులు. ఈ దాశరథి రచించినటువంటి దేనిలో నుంచి గ్రహింపబడింది అని అంటే రుద్రవీణంలో నుంచి గ్రహింపబడింది ఈ వీర తెలంగాణ. ఈ వీర తెలంగాణ అనేటువంటి పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏంటిదనంటే పద్యకావ్యం. పద్యకావ్యం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. కవి దాశరథి కృష్ణమాచార్య, ఈయనని పద్య దాశరథి అని అన్నాడు వానమామలయ్య వరదాచార్యులు. మహబూబాబాద్ జిల్లా చినగూడూరులో జన్మించాడు. నా గీతావళి ఎంత దూరము ప్రయాణం మౌనం, అందాక ఈ భూగోళం మనకు అగ్గి పెట్టదును అని పద్యాలను రాసి ప్రజల యొక్క హృదయాల్లో మహాకవిగా స్థానం పొందాడు. ఎవరు అనంటే దాశరథి కృష్ణమాచార్య. ఇంకా మూగబోయిన కోటి తమ్ముల గలాల నా పాట పలికించి కవిత జవంబున గూర్చి నా గలానకు బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని నినదించినటువంటి కవి ఎవరు అనంటే దాశరథి. నా గీతావళి ఎంత దూరము ప్రయాణం బౌను, అందాక ఈ భూగోళం నాకు అగ్గిపెట్టదా అని జైలు గోడల మీద రాసి ప్రజల యొక్క హృదయాల్లో మహాకవిగా స్థానం పొందింది ఎవరు అనంటే దాశరథి కృష్ణమాచార్య. మరి ఇక్కడ ఈ దాశరథి కృష్ణమాచార్య యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయము, పునర్నవము, కవితా పుష్పకము, తిమిరంతో సమరము, అమృతాభిషేకము, ఆలోచనలు, నవమి, యాత్రాస్మృతి అనేటువంటిది స్వీయ చరిత్ర, దాశరథి శతకము, మహాబోధి, నవమంజరి. ఇవి దాశరథి కృష్ణమాచార్య యొక్క రచనలు. మళ్ళొకసారి చెప్తా, జాగ్రత్తగా వినండి. దాశరథి కృష్ణమాచార్య యొక్క రచనలు అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయము, పునర్నవము, కవితా పుష్పకము, తిమిరముతో సమరము, అమృతాభిషేకము, ఆలోచనలు, నవమి అనేటువంటి నాటికల సంపుటి, యాత్రాస్మృతి, దాశరథి శతకము, మహాబోధి, నవమంజరి. ఇవి దాశరథి కృష్ణమాచార్య యొక్క రచనలు. అదేవిధంగా చూసినట్లయితే అగ్నిధారను ఎవరికి అంకితం చేశాడు అని అంటే ఒట్టికోట ఆళ్వారు స్వామికి అంకితం చేశాడు. అదేవిధంగా రుద్రవీణను తెలంగాణ ప్రజలకు అంకితం చేశాడు. 1952లో తెలంగాణ రచయితల సంఘాన్ని ఒకదాన్ని స్థాపించిండు. ఇది ఇంపార్టెంట్ బిట్ అమ్మా. తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించింది ఎవరు అనంటే దాశరథి కృష్ణమాచార్యులు. గాలిబు గజల్లను గాలిబు గీతాలు అనేటువంటి పేరుతోటి అనువదించిండు. కవితా పుష్పకం అనేటువంటి రచనకు ఏపీ సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. తిమిరంతో సమరం అనేటువంటి రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేటువంటి లభించింది. ఇంకా ఏమంటారంటే గడ్డి పోచయ్యను సంధించను కృపారమ్ము అని రాసింది ఎవరు అనంటే దాశరథి కృష్ణమాచార్య. మరి కవితా పుష్పకానికి ఏపీ సాహిత్య అకాడమీ ఎప్పుడు వచ్చిందనంటే 1967లో వచ్చింది. తిమిరంతో సమరంకు కేంద్ర సాహిత్య అకాడమీ ఎప్పుడు వచ్చిందనంటే 1974లో వచ్చింది. మరి ఇక్కడ ఆంధ్ర విశ్వవిద్యాలయము దాశరథికి ఏ బిరుదు ఇచ్చిందనంటే కళాప్రపూర్ణ అనేటువంటి బిరుదు
ఇవ్వడము జరిగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయము దాశరథికి ఏ బిరుదు ఇచ్చిందని అంటే కళాప్రపూర్ణ అనేటువంటి బిరుదు ఇచ్చింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిట్ట చివరి ఆస్థాన కవి 1977 నుంచి 83 వరకు పనిచేసిండు దాశరథి కృష్ణమాచార్యులు. ఈయన దాశరథిగా ప్రసిద్ధుడు. తెలుగులో గజల్ అనేటువంటి ప్రక్రియకు ప్రాణం పోసింది, పురుడు పోసింది కూడా ఎవరు అని అంటే దాశరథి కృష్ణమాచార్యునే. దాశరథి కృష్ణమాచార్య యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే, 1 అభ్యుదయ కవి చక్రవర్తి, 2 కవిసింహ. అభ్యుదయ కవి చక్రవర్తి, అదేవిధంగా కవి సింహ. ఇంకా ఏమంటాడనంటే, మా నిజాం రాజు జన్మ జన్మాల బూజు అని నినదించినటువంటి కవి కూడా ఎవరు అనంటే దాశరథి కృష్ణమాచార్యనే. ఈ దాశరథి కృష్ణమాచార్యనే ఇంకేమంటాడు అనంటే, ఆయన యొక్క సూక్తులు నినాదాల విషయానికి వచ్చినట్లయితే, తెలంగాణము రైతుదే ముసలి నక్కకు రాచరికంబు దక్కునా అని అంటాడు. నన్ను గని పెంచినట్టి కరుణామయిన తెలంగాణ అని అంటాడు. నా పేరు ప్రజాకోటి, నా ఊరు ప్రజాకోటి అని అంటాడు. అనాదిగా సాగుతుంది అనంత సంగ్రామము, అనాథునికి ఆగర్భ శ్రీమంతునికి మధ్య అంటాడు. దగాకోరు బడాచోరు రజాకారు పోషకుడవు, ఊళ్ళ కగ్గిపెట్టి ఇళ్ళన్నీ కొల్లగొట్టి అని అంటాడు. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాలనమెంతో, ఆ నల్లని ఆకాశములో కానరాని భాస్కరులెందరో. ఇంకా ఏమంటాడు అంటే, ఓ నిజాము పిశాచమా, ఓ నిజాము పిశాచమా, కానరాడు నిన్ను బోలిన రాజుమా కెన్నడేని, తీగెలను దెంపి అగ్నిలో దుంచినావు, నా తెలంగాణ కోటి రతనాల వీణా, నా తెలంగాణ కోటి రతనాల వీణా. ఓకే, ఇంకా మరి ఈ పాఠ్యభాగం యొక్క విశేషాల విషయానికి వచ్చినట్లయితే, దాశరథి ప్రత్యక్షంగా నిజాం విముక్తి పోరాటంలో పాల్గొంటూనే సాటి వీరుల యొక్క సాహసాలను పద్యాలలో ప్రశంసించాడు. అదేవిధంగా 1948లో నిజాం పాలన పోయి హైదరాబాద్ రాష్ట్రము భారత యూనియన్లో కలిసి కొత్త రాష్ట్రంగా ఏర్పడింది. ఓకే, సౌదామిని అని అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మెరుపు అని అర్థం. ఇట్లాంటిదే నిన్న వచ్చింది. ఖాస్ అని అంటే ఏంది? ప్రత్యేకమైనది. ఖాస్ అనేటువంటి మనం పదాన్ని గురించి డిస్కషన్ చేసుకున్నాం, తెల్లారిటెట్లో వచ్చేసింది బిట్టు. సౌదామిని అని అంటే అర్థమైంది మెరుపు అని అర్థం. తెలంగాణను వీర తెలంగాణ అని పేర్కొన్నది ఎవరు అనంటే దాశరథి. ఇది ఇంపార్టెంట్ బిట్టు. తెలంగాణను వీర తెలంగాణ అని పేర్కొన్నది ఎవరు అనంటే దాశరథి. తోటమాలి బలిదానం చేస్తేనే పువ్వులు పరిమాణాలను ఈనగలవు అనేటువంటి కవితను రాసింది ఎవరు అనంటే కవిరాజమూర్తి అనేటువంటి ఆయన కవిత రాయడము జరిగింది. ఓకే, రైట్. తర్వాత కొత్త బాట అనేటువంటి పాఠ్యాంశం. ఈ కొత్త బాట అనేటువంటి పాఠ్యాంశం చూసినట్లయితే ఇది కథానిక. జాతీయతాపరంగా, ప్రాంతీయతాపరంగా, భాషాపరమైన దృక్పథములోను తెలంగాణ అస్తిత్వ చైతన్యానికి నిదర్శనంగా నిలబడి కొత్త బాటలో నడిచినటువంటి కొత్త కథను పరిచయం చేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఈ కొత్త బాట అనేటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏమిటి అని అంటే కథానిక. ఈ కథానిక అనేటువంటి పాఠ్యాంశాన్ని రాసింది ఎవరు అనంటే డాక్టర్ పాకాల యశోదారెడ్డి. మరి డాక్టర్ పాకాల యశోదారెడ్డి రచించినటువంటి యశోదారెడ్డి ఉత్తమ కథలు అనేటువంటి దాని నుంచి గ్రహింపబడింది. ఈ యశోదారెడ్డి ఉత్తమ కథలను ప్రచురించింది ఎవరు అనంటే ఎన్బిటి అని అంటే ఏంది? నేషనల్ బుక్ ట్రస్ట్. ఇది ఒకసారి ప్రశ్న వచ్చింది. ఈమె నాగర్ కర్నూలు జిల్లా బిజనేపల్లి అనేటువంటి గ్రామంలో జన్మించింది. ఈమె యొక్క పిహెచ్డి టాపిక్ ఏందనంటే తెలుగులో హరివంశాలు. ఇది కూడా ఒకసారి టెట్లో వచ్చింది. తెలుగులో హరివంశాలు అనేటువంటి దాంట్లో పిహెచ్డి చేయడం జరిగింది. తెలుగు ఆచార్యులుగా, తెలుగు ప్రొఫెసర్గా ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసింది. రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షురాలుగా పనిచేసినటువంటి తొలి మహిళ పాకాల యశోదారెడ్డి. ఈమె యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే జాగ్రత్తగా చూడాలి. పాకాల యశోదారెడ్డి గారి యొక్క రచనలు ఆంధ్ర సాహిత్య వికాసము, పారిజాత పర్యావలోచనము, పారిజాత పహరణ పర్యావలోచనము, ఎర్రాప్రగడ, కథాచరిత్ర, భారతంలోని స్త్రీ, ద్విపద వాంగ్మయము, ప్రబంధ వాంగ్మయము,
భారతీయ చిత్రకళ, కావ్యానుశీలనము, చిరుగజ్జలు, ఉత్తర హరివంశము. మళ్ళొకసారి చెప్తా చూడండి. పాకాల యశోదారెడ్డి గారి యొక్క రచనలు, పాకాల యశోదారెడ్డి గారి యొక్క రచనలు, ఆంధ్ర సాహిత్య వికాసము, పారిజాతాపహరణ పర్యావలోచనము, ఎర్రాప్రగడ, కథా చరిత్ర, భారతంలోని స్త్రీ, ద్విపద వాంగ్మయము, ప్రబంధ వాంగ్మయము, భారతీయ చిత్రకళ, కావ్యానుశీలనము, చిరుగజ్జలు, ఉత్తర హరివంశము. ఇవి ఏంటివనంటే రచనలు. ఇవి కాక కథా సంపుడులు కూడా ఉన్నాయి. 1 మా ఊరి ముచ్చట్లు, 2 హెచ్చమ్మ కథలు, 3 ధర్మశాల. ఇవి కథా సంపుటాలు. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఆనాటి తెలంగాణ సామాజిక సాంస్కృతిక జనజీవన నైపుణ్యాన్ని తెలుసుకోవడానికి ఆనవాళ్ళు ఈమె యొక్క కథలు. తెలంగాణ సజీవ భాషను ఆమె తన రచనలో వాడి పలువురి మన్ననలను పొందింది. గంగిరేగి చెట్టు అనేటువంటి ప్రసిద్ధమైనటువంటి కథ మా ఊరి ముచ్చట్లు అనేటువంటి కథా సంపుటిలోని ఉన్నది. ఆకాశవాణిలో తెలంగాణ మాండలికంలో ప్రసంగం చేసినటువంటి తొలి రచయిత ఎవరు అనంటే పాకాల యశోదారెడ్డి. ఇంపార్టెంట్ బిట్ ఇది. ఆకాశవాణిలో పాకాల యశోదారెడ్డి గారు నిర్వహించినటువంటి ధారావాహిక కార్యక్రమం ఏంటంటే మహాలక్ష్మి ముచ్చట్లు. నేషనల్ బుక్ ట్రస్ట్ NBT వాళ్ళు ప్రచురించినటువంటి గ్రంథం ఏంటిదనంటే యశోదారెడ్డి ఉత్తమ కథలు. ఇది తెలంగాణ మాండలికంలో రాయబడింది. ఏంది ఈ కథానిక యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే అక్క తమ్ముళ్ళు ఇద్దరు బస్సు దిగి అక్కడ నుండి ఎద్దుల బండిలో వాళ్ళ ఊరి వరకు ప్రయాణం చేసినటువంటి 2 గంటల్లో 2 తరాలకు జరిగినటువంటి ఘర్షణ, సాధించినటువంటి విజయాలు సప్రమాణంగా ప్రదర్శింపబడ్డాయి. అంటే ఈ కథానిక మొత్తము మాండలికంలో, తెలంగాణ మాండలికంలో మరి జరిగింది. అంటే ఇక్కడ తెలంగాణ మాండలికంలోనే చెప్పబడింది. 2 తరాలకు జరిగినటువంటి ఘర్షణ, సాధించినటువంటి విషయాలను ప్రమాణతతో ప్రదర్శించడము జరిగింది ఈ కథానికలో. ఓకే, ఇది పాకాల యశోదారెడ్డికి సంబంధించి. తర్వాత నగర గీతం. ఈ నగర గీతం అనేటువంటి చూసినట్లయితే ఈ నగర గీతం అనేటువంటి ప్రక్రియ మినీ కవిత. నగరంలో ఉన్నటువంటి యథార్థమైనటువంటి దృశ్యాలు మన కళ్ళ ముందు నిలుపుతూ, నగరం యొక్క మరో పార్శ్వాన్ని, మరో కోణాన్ని చూపుతూ, నగర జీవిత వాస్తవాల్ని కఠినంగా నిర్వచించినటువంటి తీరును తెలియజెప్పడమే ఈ పాఠం యొక్క ప్రధానమైన ఉద్దేశం. ప్రక్రియ వచ్చేసి మినీ కవిత. ఏదైనా ఒక అంశాన్ని కొసమెరుపుతోటి, వ్యంగ్యంగా, చురకలతోటి తక్కువ పంక్తుల్లో చెప్పడమే ఏమవుతుంది అని అంటే మినీ కవిత అవుతుంది. మరి ఇక్కడ ఈ నగర గీతం అనేటువంటి మినీ కవితను ఎవరు రచించారు అని చూసినట్లయితే అలిశెట్టి ప్రభాకర్ గారు రచించడం జరిగింది. ఈ అలిశెట్టి ప్రభాకర్ రచించినటువంటి ఒక గ్రంథం ఉంది, అలిశెట్టి ప్రభాకర్ కవిత అనేటువంటి గ్రంథం ఉంది. ఈ అలిశెట్టి ప్రభాకర్ కవిత అనేటువంటి గ్రంథంలోని సిటీ లైఫ్ అనేటువంటి మినీ కవితల్లో కొన్నింటిని నగర గీతంగా కూర్చడము జరిగింది. అంటే ఈయన రాసినటువంటి నగరం మీద రాసినటువంటి కవితలు సిటీ లైఫ్. ఈ సిటీ లైఫ్ లో ఉన్నటువంటి కొన్ని కవితలు తీసుకొని ఈ పాఠ్యాంశంలో పెట్టడం జరిగింది నగర గీతం. ఓకే, ఈ నగర గీతము, సిటీ లైఫ్. మరి రచయిత ఎవరు అని అంటే అలిశెట్టి ప్రభాకర్. ఈయన జగిత్యాలలో జన్మించిండు. మొదట ఈయన చిత్రకారునిగా జీవితాన్ని ప్రారంభించిండు. ప్రారంభంలో పండుగల, ప్రకృతి దృశ్యాల, సినీ నటుల యొక్క బొమ్మలు పత్రికలకు వేసిండు. జగిత్యాలలో మరి నేను కవిత్వ రంగంలోకి దింపినటువంటి సంస్థ ఏంటి అని అంటే సాహితీ మిత్రదీప్తి అనేటువంటి ఒక సంస్థ పరిచయంతో ఈయన చిత్రకారుడుగా ఉన్నటువంటి అలిశెట్టి ప్రభాకరు మరి కవిగా మారడము జరిగింది. మరి ఈయన మొట్టమొదటి కవిత ఏమిటి అని అంటే పరిష్కారం. ఏ పత్రికలో అచ్చయింది అని అంటే ఆంధ్ర సచిత్ర వార పత్రికలో అచ్చయినటువంటి మొట్టమొదటి కవిత ఏంటంటే పరిష్కారం. జగిత్యాలలో స్టూడియో పూర్ణిమ అనేటువంటి దానితో ఒక స్టూడియోని ఏర్పాటు చేసుకున్నాడు. కరీంనగర్లో స్టూడియో శిల్పి అనేటువంటి పేరుతో ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడి నుంచి హైదరాబాద్కు వచ్చిండు. స్టూడియో చిత్రలేఖ అనేటువంటి పేరుతోటి ఒక స్టూడియోని ఏర్పాటు చేసుకోవడము జరిగింది. జగిత్యాల, కరీంనగర్, హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి దృశ్యాలను,
హైదరాబాదు నగరంలో ఉన్నటువంటి యథార్థ జీవితాన్ని, ఈ నగరానికి ఉన్నటువంటి మరో పార్శ్వాన్ని తెలియజేస్తూ మినీ కవితలు రాసిండు. అది సిటీ లైఫ్ అనేటువంటి పేరుతోటి మినీ కవితలు రాసిండు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో 6 సంవత్సరాల పాటు సీరియల్గా ఈ కవితలు అనేటువంటివి ముద్రించబడ్డాయి. అందులో ఉన్నటువంటి కొన్ని కవితలు తీసుకొని నగర గీతం అనేటువంటి పేరుతోటి ఈ పాఠ్యాంశంలో పెట్టడము జరిగింది. ఓకే, మరి అలిశెట్టి ప్రభాకర్ గారి యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే, ఎర్రపావురాలు, మంటల జెండాలు, చురకలు, రక్తరేఖ, ఎన్నికల ఎండమావి, సంక్షోభ గీతము, సిటీ లైఫ్. మళ్ళొకసారి, ఎర్రపావురాలు, మంటల జెండాలు, చురకలు, రక్తరేఖ, ఎన్నికల ఎండమావి, సంక్షోభ గీతము, సిటీ లైఫ్. ఓకే, మరి ఇక్కడ 6 ఏళ్ల పాటు సీరియల్గా సిటీ లైఫ్ అనేటువంటి పేరుతోటి హైదరాబాద్ నగరంపై రాసినటువంటి మినీ కవితలతోటి ప్రఖ్యాతి పొందిండు. మరి పాఠ్యభాగ విశేషాలకు వచ్చినట్లయితే, మనిషి మాత్రమే ఆయుధం కాదు, పరిణామ క్రమంలో పదినెక్కినటువంటి ప్రతి ఆలోచన ఆయుధం అవుతుంది అని అన్నాడు అలిశెట్టి ప్రభాకర్. చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్లు జరుగుతున్నప్పుడు సంసారము బర్వెంతో సమీక్షించగలిగిన వాణ్ణి అని అంటాడు. ఎవరు అనంటే అలిశెట్టి ప్రభాకర్. మళ్ళొకసారి చూడండి, చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్లు చెరుగుతున్నప్పుడు సంసారము బర్వెంతో సమీక్షించగలిగిన వాణ్ణి అని అన్నది ఎవరు అనంటే అలిశెట్టి ప్రభాకర్. తనువు పుండై, తాను పండై, తాను శవమై, వేరొకరి వశమై, తను ఎడారై, ఎందరికో వయాసిస్తై అంటూ సెక్స్ వర్కర్ల యొక్క దయనీయమైనటువంటి పరిస్థితిని వివరించింది ఎవరు అనంటే అలిశెట్టి ప్రభాకర్. మనకు అలిశెట్టి ప్రభాకర్కు బాగా పేరు తెచ్చినటువంటి కవిత ఏందనంటే హృదయదాసు. ఇంకా ఈయన యొక్క కవితలు చూసినట్లయితే అందులోకి వెళ్ళి, నగారా మోగిందా, నయాగర దుమికిందా, 4 రోడ్ల కూడల్లో ఏమది, అదే నగరారణ్య హోరు, నరుడి జీవనఘోష అంటాడు అలిశెట్టి ప్రభాకర్. సిటీ అంటే అన్ని బ్యూటీ బిల్డింగులు కావు, అటు భవంతులు ఇటు పూరిల్లు, దారిద్ర్యము సౌభాగ్యము సమాంతర రేఖలు అని అంటాడు అలిశెట్టి ప్రభాకర్. సిటీ అంటే అన్ని బ్యూటీ బిల్డింగులు కావు, అటు భవంతులు ఇటు పూరిల్లు, దారిద్ర్యము సౌభాగ్యము సమాంతర రేఖలు అని అన్నది ఎవరు అనంటే అలిశెట్టి ప్రభాకర్. కొందరికి 2 కాళ్ళు, రిక్షా వాళ్ళకి 3 కాళ్ళు, ఉన్న వాళ్ళకి 4 కాళ్ళు అని అన్నది ఎవరు అనంటే అలిశెట్టి ప్రభాకర్. నగరము మహావృక్షం మీద ఎవరికి వారే ఏకాకి అని అంటాడు. నగరము మహావృక్షం మీద ఎవరికి వారే ఏకాకి. నగరము అర్థం కాని ఒక రసాయనశాల, నగరము చిక్కువీడని పద్మవ్యూహం అని అంటాడు అలిశెట్టి ప్రభాకర్. మనుషుల నడుమ బాంధవ్యాలను కవి పాతాల గరిగతోనూ పెరుగు గురిగితోనూ పోల్చాడు. మనుషుల నడుమ ఉన్నటువంటి బాంధవ్యాలను, సంబంధాలను కవి పాతాల గరిగతోనూ పెరుగు గురిగితోనూ పోల్చడము జరిగింది. ఓకే, తర్వాత ఉన్నటువంటి పాఠ్యాంశం పేరు భాగ్యోదయం. ఈ భాగ్యోదయం పాఠ్యాంశం చూసినట్లయితే, ప్రస్తుత సమాజంలో ఇతరుల గురించి ఆలోచించి వాళ్ళ ప్రగతికి తోడ్పడే వ్యక్తులు అరుదు, చాలా తక్కువ ఉంటారు. అటువంటి వ్యక్తిత్వం నుండి స్ఫూర్తి పొందడమే ఈ పాఠం యొక్క ప్రధానమైన ఉద్దేశము. ఇతరుల గురించి, సమాజంలో ఇతరుల గురించి ఆలోచించడం, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కు తోడ్పడేటువంటి వ్యక్తులు చాలా తక్కువ ఉంటారు. ఎవరైతే అట్లా ఉన్నారో వాళ్ళ గురించి తెలుసుకోవడం ఈ పాఠ్యాంశం యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఈ భాగ్యోదయం అనేటువంటి పాఠ్యము ఎవరి గురించి అనంటే భాగ్యరెడ్డి వర్మ అనేటువంటి దళిత ఉద్ధారకునికి సంబంధించినటువంటి పాఠ్యాంశమే. భాగ్యరెడ్డి వర్మకు సంబంధించినటువంటి పాఠ్యాంశమే భాగ్యోదయం. ఇక్కడ భాగ్యరెడ్డి వర్మ యొక్క మొదటి పేరు, ఆయన పేరు ఏందనంటే మ్యాదరి బాగయ్య. ఈ మ్యాదరి బాగయ్య అనే తర్వాత భాగ్యరెడ్డి వర్మగా మారిండు. ఈ ప్రక్రియ ఏమిటి అనంటే ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ జీవిత చరిత్ర. విభిన్న రంగాలలో పనిచేస్తూ సమాజం మీద ప్రభావం చూపినటువంటి వ్యక్తుల యొక్క విశిష్టతను తెలుపుతూ రాసేటువంటి గ్రంథమే జీవిత చరిత్ర. మరి ఇక్కడ ఈ భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్రను ఎవరు రాశారు అనంటే భాగ్యరెడ్డి వర్మ యొక్క కుమారుడైనటువంటి ఎంబి గౌతమ్ భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర అనేటువంటి పేరుతోటి ఒక గ్రంథాన్ని రాస్తాడు. అంటే గ్రంథాలని సంకలనం చేస్తాడు. ఏం లేదండి,
భాగ్యరెడ్డి వర్మ యొక్క కుమారుడైనటువంటి ఎంబి గౌతమ్ తన తండ్రి గారైనటువంటి భాగ్యరెడ్డి వర్మ గురించి ఒక్క నిమిషం తన తండ్రి గారైనటువంటి భాగ్యరెడ్డి వర్మ గురించి జీవిత చరిత్రను రాయాలని అనుకుంటాడు. అనుకొని ఈ భాగ్యరెడ్డి వర్మకు సంబంధించినటువంటి స్నేహితులు, భాగ్యరెడ్డి వర్మకు సంబంధించిన బంధువుల దగ్గరికి వెళ్ళి మా నాయన గురించి మీకు తెలిసినటువంటి విషయాలను, మా నాయనతో మీకు ఉన్నటువంటి అనుబంధాన్ని వ్యాసాల రూపంలో రాసియమనంటే అందరు వ్యాసాలు ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో భాగ్యోదయం అనేటువంటి పేరుతోటి కృష్ణస్వామి ముదిరాజ్ ఇచ్చినటువంటి వ్యాసమే ప్రస్తుత పాఠ్యభాగము. అంటే భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్రలో అనేకమైనటువంటి వ్యాసాలు ఉంటాయి. అందులో భాగ్యోదయం అనేటువంటి పేరుతోటి కృష్ణస్వామి ముదిరాజ్ ఇచ్చినటువంటి వ్యాసమే భాగ్యోదయం. ఇప్పుడు మరి కృష్ణస్వామి ముదిరాజ్ గురించి చూద్దాం. 1957లో హైదరాబాద్ నగర మేయర్గా పనిచేసిండు. దక్కన్ స్టార్ అనేటువంటి ఆంగ్ల పత్రిక స్థాపకులు సంపాదకులు. పిక్టోరియల్ హైదరాబాద్ అనేటువంటి ఛాయాచిత్ర గ్రంథాన్ని కూడా రచించిండు, అంటే రూపొందించిండు. అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి ప్రదేశములకు సంబంధించి ఒక 1000 ఛాయాచిత్రముల వరకు 1000 ఫోటోలను సేకరించి అన్నిటిని కలిపి ఒక గ్రంథంగా రూపొందించిండు. దాని పేరే పిక్టోరియల్ హైదరాబాద్. అదేవిధంగా 1948లో ఉర్దూ భాషలో హైదరాబాద్ కి 30 సాల సియాసి జదు జిహాద్ అనేటువంటి పేరుతోటి హైదరాబాద్ విమోచన ఉద్యమం పైన ఒక గ్రంథాన్ని రాసిండు. అది ఏ భాషలో అనంటే ఉర్దూలో. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ ప్రభుత్వం చేత భారత స్వాతంత్రోద్యమ చరిత్ర అనేటువంటి ఒక గ్రంథము రాయబడింది. ఆ గ్రంథము రాయడానికి ఒక ప్యానెల్ కమిటీని ఏర్పాటు చేస్తే అందులో ప్యానెల్ కమిటీ సభ్యునిగా కూడా నియమించబడ్డాడు. ఎవరు అనంటే కృష్ణస్వామి ముదిరాజ్. భాగ్యరెడ్డి వర్మకు మంచి మిత్రుడు కృష్ణస్వామి ముదిరాజ్. అందుకని భాగ్యోదయం అనేటువంటి పేరుతోటి వ్యాసం రాయడము జరిగింది. పాఠ్యభాగం యొక్క విశేష అంశాల గురించి చూసినట్లయితే భాగ్యరెడ్డి వర్మ గురించి ఈ పాఠంలో వివరించడం జరిగింది. తన జాతి జనుల బాగు కోసము చిన్నప్పటి నుండే అంకితమైనటువంటి భాగ్యరెడ్డి వర్మ 1888లో పుట్టినాడు. హైదరాబాదు అంబేద్కర్ గా ప్రసిద్ధి చెందింది ఎవరు అనంటే బిఎస్ వెంకట్రావు. ఆది హిందూ సభను స్థాపించింది భాగ్యరెడ్డి వర్మ, అది 1926లో. భాగ్యరెడ్డి వర్మ దేవదాసి వ్యవస్థ, మురళీ వ్యవస్థ, వేశ్యా సంప్రదాయాలను అడ్డుకున్నాడు భాగ్యరెడ్డి వర్మ. ఇక్కడ భాగ్యరెడ్డి వర్మ దళిత జాతికి, పేద ప్రజలకు చేసినటువంటి ప్రగతి గురించి, చేసినటువంటి మేలు గురించి, చేసినటువంటి సహాయం గురించి ఇక్కడ భాగ్యోదయం అనేటువంటి వ్యాసంలో ఈయన కృష్ణస్వామి ముదిరాజు రాయడము జరిగింది. తర్వాత బిఎన్ శాస్త్రి మీద కూడా బిట్లు అనేటువంటి వస్తా ఉన్నాయి. బిఎన్ శాస్త్రిని శాసనాల శాస్త్రి అని అంటారు. బిఎన్ శాస్త్రి శాసనాల శాస్త్రిగా కీర్తి పొందాడు. బిఎన్ శాస్త్రి యొక్క పూర్తి పేరు బిన్నూరి నరసింహ శాస్త్రి. బిన్నూరి నరసింహ శాస్త్రి. బిన్నూరి నరసింహ శాస్త్రి. ఈ బిన్నూరి నరసింహ శాస్త్రి గారి యొక్క కుమార్తెనే బిన్నూరి మనోహరి. బిన్నూరి మనోహరి ఈ ఇంద్రపాల నగరంలో ఈయన జన్మించుండు. దానికి తుమ్మలగూడెము, యాదాద్రి భువనగిరి జిల్లా. 9వ తరగతిలోనే గేయ కావ్యాలను, నవలలను, నాటకాలను రచించిండు బిఎన్ శాస్త్రి. ఈయన యొక్క గేయ కావ్యాలు సంధ్యారాగము, తపోభంగము, పాపాయి పథకం అనేటువంటి గేయ కావ్యాలు బిఎన్ శాస్త్రివి. బిఎన్ శాస్త్రి ఈయననే శాసనాల శాస్త్రి అని అంటారు. నవలలు రాధా జీవనము, తీరని కోరిక, వాకాటిక మహాదేవి. నాటకాలు నిర్బంధ విద్య, అపోహ. తర్వాత జీవిత చరిత్ర ఒకటి ఉంది, పులిజాల వెంకటరంగారావు గారి యొక్క జీవిత చరిత్ర. అదేవిధంగా కాశీఖండము, దాని ప్రాశస్త్యము, సాహిత్య విమర్శకు సంబంధించి. ఆంధ్రదేశ చరిత్ర సంస్కృతి అనేటువంటి పేరుతోటి 3 భాగాలను వెలువరించాడు. భారతదేశ చరిత్ర సంస్కృతి అనేటువంటి పేరుతోటి 21 సంపుటాలను వెలువడించాడు. ఇక 121 అనబడే తప్పు. అదేవిధంగా నల్లగొండ మండల సర్వస్వము, ఆదిలాబాద్ మండల సర్వస్వము, మహబూబ్ నగర్ మండల సర్వస్వం అనేటువంటి పేరుతోటి జిల్లాల సర్వస్వాలను కూడా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. మరి
రాయడం జరిగింది. రెడ్డి రాజ్య సర్వస్వం, బ్రాహ్మణ రాజ్యాల సర్వస్వాలను కూడా వెలువరించడము జరిగింది. ఈయన శాసనాల గురించి రాస్తున్నటువంటి సందర్భంలో ఒక ఆయన బిఎన్ శాస్త్రిని ఎక్కిరించిండు. ఎవరైనా పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు అనేటువంటి ఆయన ఎక్కిరించిండు. తెలుగు చదివినోనికి శాసనాలు ఏం తెలుస్తాయని ఎక్కిరించినటువంటి వ్యక్తి ఎవరు అనంటే పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు. శాసన సాహిత్యంలో తెలుగు భాషా వికాసం అనేటువంటి విషయంలో మరి ఆదికవి నన్నయ్య కాదు నన్నచోడు అని నిరూపించాడు. అంటే ఇక్కడ ఇది పిహెచ్డి టాపిక్ అన్నమాట. ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేద్దామని ఒక టాపిక్ తీసుకుండు. అదేంది, శాసన సాహిత్యంలో తెలుగు భాషా వికాసం అనేటువంటి టాపిక్ తీసుకొని పిహెచ్డి గ్రంథాన్ని మొత్తం రాసి యూనివర్సిటీకి సబ్మిట్ చేసిండు. సబ్మిట్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిషన్ సెమినార్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. అందులో సెమినార్ జరుగుతున్నటువంటి విషయంలో ఈ పిహెచ్డి గ్రంథంలో ఏముంది అని అంటే ఆదికవి నన్నయ్య కాదు నన్నచోడు అని ఆధారాలతో సహా నిరూపించడము జరిగింది ఈ గ్రంథంలో. అక్కడ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు ఆదికవి నన్నయ్యనే నన్నచోడు కాదు, అది మార్చుకొని రాపు అని అంటే నేను మార్చుకొని రాను, మరి మార్చుకొని వస్తేనే పిహెచ్డి ఇస్తామని వాళ్ళు అనడంతో నేను మార్చుకొని రాను, ఆధారాలు సహా నేను నిరూపించాను కాబట్టి నేను మార్చుకొని రాను, నీ పిహెచ్డి ఇచ్చినా ఒకటి ఇవ్వకున్నా ఒకటి అని తిరస్కరించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరు అనంటే బిఎన్ శాస్త్రి. మరి ఈ పిహెచ్డి గురించి ఆలోచన చేయకుండా అంతకు మించినటువంటి పిహెచ్డీలు దాదాపుగా ఒక 100-200 వరకు పిహెచ్డీలు అనేటువంటివి అటువంటి గ్రంథాలు పిహెచ్డీల కంటే విలువైనటువంటి ఎన్నో గ్రంథాలను రాసి మరి తెలంగాణ సాహిత్య రంగంలో ఒక చిరకీర్తిని సంపాదించుకున్నటువంటి వ్యక్తి బిఎన్ శాస్త్రి. మూసీ అనేటువంటి పత్రికను స్థాపించిండు. మూసీ అనేటువంటి పత్రిక వ్యవస్థాపక సంపాదకుడు బిఎన్ శాస్త్రి. ప్రజెంట్ మూసీ పత్రిక సంపాదకులు ఎవరు అనంటే ఆచార్య సాగి కమలాకర శర్మ మూసీ పత్రిక సంపాదకుడు ప్రజెంట్. ఆచార్య కమలాకర శర్మ గారు ఎవరో కాదు, ఉస్మానియా విశ్వవిద్యాలయము ప్రజెంట్ తెలుగు శాఖ అధ్యక్షులు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య సాగి కమలాకర శర్మ. మూసీ పత్రిక ప్రస్తుత సంపాదకుడు, మూసీ పత్రిక వ్యవస్థాపక సంపాదకుడు బిఎన్ శాస్త్రి. ఎవరండి? బిఎన్ శాస్త్రి. తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి చూసినట్లయితే సాహిత్య సృజనలో అంతర్జాతీయ కీర్తిని అందుకున్నటువంటి మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ భారతదేశము జాతీయ గీతము జనగణమన రచించిండు. బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని రాసిండు. శాంతినికేతన్ అనేటువంటి పేరుతోటి ఆదర్శ విద్యాలయాన్ని స్థాపించి గురుదేవునిగా కీర్తింపబడ్డాడు. 1913లో గీతాంజలికి నోబెల్ సాహిత్య బహుమతి అనేటువంటిది రావడం జరిగింది. నోబెల్ సాహిత్య బహుమతిని పొందినటువంటి మొట్టమొదటి భారతీయుడు. ఈ గీతాంజలి మొత్తము 50 భాషల్లోకి అనువాదము చేయబడ్డది. ఓకే, ఇది గీతాంజలికి సంబంధించి రవీంద్రనాథ్ ఠాగూర్ సంబంధించి. తర్వాత 7వది శతక మధురిమ. 10వ తరగతిలో ఉన్నటువంటి శతకాల యొక్క రచయితలు అయితే ఒకసారి మనము చూద్దాం. సర్వేశ్వర శతకము యథావాక్కుల అన్నమయ్య. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. 10వ తరగతిలో ఉన్నటువంటి శతకాలు రచయితలు: సర్వేశ్వర శతకము యథావాక్కుల అన్నమయ్య, శ్రీకాళహస్తీశ్వర శతకము దూర్జటి, మల్లభూపాలీయము యలకూచి బాల సరస్వతి, దాశరథి శతకము కంచర్ల గోపన్న, నరసింహ శతకము కాకుచ్చము శేషప్ప కవి, విశ్వనాథేశ్వర శతకము గుమ్మనగారి లక్ష్మీ నరసింహ శర్మ, శ్రీ లొంకా రామేశ్వర శతకము నంబి శ్రీధరరావు, వేణుగోపాల శతకము గడిగే భీమకవి. వీళ్ళు 8 మంది రచయితలు 8 శతకాలను రాయడము జరిగింది. రైట్. తర్వాత హరిదాసులను నిందించరాదు, భిక్షము పెట్టేవారికి అడ్డుపడరాదు, వార్షికాలు చెడగొట్టరాదు అని అన్నది ఎవరనంటే కాకుచ్చము శేషప్ప కవి. ఈశ్వరార్చనకు సత్యము, దయ, ఏకాగ్రతి, భక్తితో కూడినటువంటి యోగం అనేటువంటి పుష్పాలు ప్రధానమని పేర్కొన్నది ఎవరు అంటే యథావాక్కుల అన్నమయ్య.
ఓకే, అది శతక మధురిమకు సంబంధించి. ఇప్పుడు లక్ష్య సిద్ధి. ఈ లక్ష్య సిద్ధి అనేటువంటి పాఠ్యాంశం గురించి చూసినట్లయితే సాధారణ వార్తలకు సంపాదకీయాలకు మధ్య ఉండేటువంటి తేడాను, వాటి ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవడానికి ఉద్దేశించిందే ఈ పాఠం. మన ప్రక్రియ వచ్చినట్లయితే సంపాదకీయం. సంపాదకీయం అంటే ఏంది? సమకాలీనమైనటువంటి సంఘటనలలో ముఖ్యమైనటువంటి విషయాన్ని తీసుకొని పత్రికల్లో తమ వ్యాఖ్యానంతో ఆ విషయాన్ని సంబంధించిన ముందు వెనుకలను పరామర్శిస్తూ సాగే రచనను సంపాదకీయ వ్యాసం అని అంటారు. తక్కువ మాటల్లో పాఠకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. సమకాలీన ప్రపంచంలో పాఠకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. సమకాలీన ప్రపంచంలో జరిగిన స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంఘటనలను కానీ దానివల్ల కలిగే పరిణామాలను, అద్భుతమైనటువంటి విశేషాలను వివరిస్తుంది. మరి లక్ష్య సిద్ధి అనేటువంటి పాఠ్యాంశం ఏంటి అని అంటే, తెలంగాణ రాష్ట్రం అవతరించినటువంటి సందర్భంగా జూన్ 2, 2014 ఒక తెలుగు దినపత్రికలో వచ్చినటువంటి సంపాదకీయ వ్యాసమే ప్రస్తుత పాఠ్యభాగము. ఓకే, మరి ఇందులో ఈ సంపాదకీయ వ్యాసంలో ఏముంది అని అంటే, 1925 సంవత్సరంలో తెలంగాణ ఔన్నత్యాన్ని నిజాం రాష్ట్ర ప్రశంస పేరుతో శేషాద్రి రమణ కవులు ప్రచురించారు. ఇది ఇంపార్టెంట్. ఇది ఇంతకుముందు ఒకసారి టెట్లో కూడా పడ్డది బిట్టు. 1934లో సురవరం ప్రతాప్ రెడ్డి గోల్కొండ కవుల సంచిక ప్రచురించాడు. ఇది కూడా పడ్డది. ఒట్టికోట ఆళ్వార్ స్వామి సంపాదకత్వంలో ఉదయ గంటలు అనేటువంటి వెలువడింది. ఇది కూడా పడ్డది. 1950లో ప్రత్యూష అనేటువంటి కవితా సంకలనం హైదరాబాద్ కవులు తెచ్చారు. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారి యొక్క మత్తడి, జూలూరి గౌరీశంకర్ గారి యొక్క పొక్కిలి కవితా సంకలనాలు వచ్చినాయి. 2011 సెప్టెంబర్ 13 నుండి 2011 అక్టోబర్ 24 వరకు సకల జన సంబంధించినటువంటి పేరుతోటి 42 రోజుల పాటు సహాయ నిరాకరణోద్యమం కూడా జరిగింది. మరి గోల్కొండ కవుల సంచిక, సురవరం ప్రతాప్ రెడ్డి, గోల్కొండ పత్రిక కూడా సురవరం ప్రతాప్ రెడ్డి 1926 మే 10వ తారీఖున గోల్కొండ పత్రికను స్థాపించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా వివిధ పత్రికల్లో వచ్చినటువంటి సంపాదకీయ శీర్షికలు ఏంటివి అంటే, లక్ష్య సిద్ధి అనేటువంటి పేరుతోటి, ఇది చాలా 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 ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా జూన్ 2, 2014 నాడు వివిధ పత్రికలలో వచ్చిన సంపాదకీయ శీర్షికలు. లక్ష్య సిద్ధి అనేటువంటి పేరుతోటి నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చింది. నవ తెలంగాణ అనేటువంటి పేరుతోటి సాక్షి పత్రికలో, ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అనేటువంటి పేరుతోటి ఈనాడు పత్రికలో, పొద్దు పొడుపు అనేటువంటి పేరుతోటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో, స్వాగతాంజలి అనేటువంటి పేరుతోటి ప్రజాశక్తి, తెలంగాణకు నవవసంతం అనేటువంటి పేరుతోటి విశాలాంధ్ర పత్రికలో సంపాదకీయ వ్యాసాలు పడ్డాయి. ఇది ఇంపార్టెంట్. ఒకవేళ జతపరచుడు ఇచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. లక్ష్య సిద్ధి, నమస్తే తెలంగాణ, నవ తెలంగాణ, సాక్షి, ఎన్నాళ్ళలో వేచిన ఉదయం ఈనాడు, పొద్దు పొడుపు ఆంధ్రజ్యోతి, స్వాగతాంజలి ప్రజాశక్తి, తెలంగాణకు నవవసంతము విశాలాంధ్ర. ఓకే, ఇవి కొన్ని పాఠాలండి. ఇంకా కొన్ని పాఠాలు ఉన్నాయి. అవి తర్వాత క్లాస్లో అయితే చెప్పడము జరుగుతుందండి. ఓకే, ఏం లేదండి, నేను చెప్పినటువంటి అంశాలను బాగా చూసుకోండి. గ్యారంటీ అల్లకెళ్ళి ప్రశ్నలు అనేటువంటివి రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఓకే, మరి వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి. అదేవిధంగా ఏమైనా సందేహాలు ఉంటే మాత్రం కమెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్.